నా యూఎస్ ట్రిప్‌ని రెగ్యులర్‌గా వ్లాగ్స్ ద్వారా మీకు అందిస్తుంటాను. మీరు తప్పక చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. నేనిక్కడికొచ్చాక దీపావళి మరుసటి రోజు మా ఇంటికి 9 మైళ్ళ దూరంలోనే ఉన్న శ్రీ స్వామినారాయణ గుడికి బయలుదేరాం. ఈ గుడి లాస్ ఏంజలస్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అట్రాక్షన్స్ అని చెప్పుకోవచ్చు. లోపలికి వెళ్లే ముందు సెక్యూరిటీ చెక్ ఉంటుంది. ఈ ఆలయాన్ని బోచా సన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ నిర్మించింది. ఈ ఆలయం నిర్మించటానికి దాదాపు 543 కోట్ల రూపాయలు ఖర్చయిందని అంటారు. బోచా సన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ అనేది హిందూ మతంలోని ఓ డినామినేషన్ లేదా ఒక వర్గం. అందుకే వీళ్ళ అన్ని ఆలయాల్ని బిఏపిఎస్ స్వామినారాయణ్ టెంపుల్ అని లేదా అక్షర్ధామ్ ఆలయం అని పిలుస్తుంటారు. మీరు ఈ టెంట్ ఏంటో ఊహించే ఉంటారు. మన చెప్పుల్ని వదిలిపెట్టే ప్రాంతం. ఈ గుడి 20 ఎకరాల భూమిలో కట్టారు. ఇందులో 91 అడుగుల కమలం ఆకారంలో సరస్సు, ఒక సాంస్కృతిక కేంద్రం, జిమ్నేజియం, ఒక పెద్ద కెఫెటేరియా, క్లాస్ రూమ్స్ ఉన్నాయి. 900 వాలంటీర్లు ఈ ఆలయం నిర్మించడంలో 13 లక్షల గంటలు పనిచేశారంట. పర్యావరణం మీద దుష్ప్రభావం లేకుండా ఉండటానికి సోలార్ ఎనర్జీని ఈ గుడి కోసం వాడుతున్నారు. ఇలా వాడటం వల్ల 1556 టన్నుల కార్బన్ డయాక్సైడ్ అంటే CO2 ఉత్పత్తిని నివారిస్తున్నారు. ఈ ఆలయం స్పైర్స్ లేదా గోపురాలు 78 అడుగుల ఎత్తు లేదా పొడవు. ఈ ఆలయ నిర్మాణంలో నిశితంగా చేత్తో మలిచిన 35,000 కళారూపాలు వాడబడ్డాయి. ఇవి ఇటాలియన్ కరారా పాలరాయి, మన దేశానికి చెందిన పింక్ శాండ్ స్టోన్లో మలచబడ్డాయి. ఈ గుడి చుట్టూ 5 శిఖరాలు, 2 పెద్ద గోపురాలు, 4 బాల్కనీస్, 122 స్తంభాలు, 129 తోరణాలు ఉన్నాయి. లో ప్రముఖ్ స్వామి మహారాజ్ అనే గురువు కాలిఫోర్నియాకు వచ్చినప్పుడు ఒక చిన్న గుంపుని తరచుగా కలిసేటట్టు స్ఫూర్తినిచ్చారు. వారు మరికొంతమంది గురు ప్రతి సంవత్సరం వచ్చి భక్తుల్ని ఉత్తేజపరుస్తుండేవారు. ప్రముఖ్ స్వామి మహారాజ్ విట్టియర్ అనే ప్రాంతంలో ఒక సెంటర్ని స్థాపించారు. 19 సంవత్సరాల తర్వాత 1996లో స్థానిక గ్రూప్ ఒక పెద్ద సెంటర్ని, అందులో రాయితో ఒక మందిరాన్ని నిర్మించాలని తీర్మానించింది. 20 సంవత్సరాల ముందు ప్రముఖ్ స్వామి మహారాజ్ కూడా ఇదే కలకన్నారు. ప్రస్తుతం ఉన్న గుడి వారు సెలెక్ట్ చేసిన ప్రాంతమే కావటం ఒక విశేషం. ఈ గుడిని నిర్మించటం అంత సులువుగా జరగలేదు. స్థానికుల నుంచి పర్మిషన్స్ విషయంలో ప్రభుత్వ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ బిఏపిఎస్ సంస్థ వాటిని అధిగమించి ఈ 550 కోట్ల ఆలయాన్ని నిర్మించింది. గుడి బయట గోపురాలు, గుడి లోపల ఉన్న స్తంభాలు, పైకప్పుల మీద చాలా జటిలమైన లేదా ఇంట్రికేట్ చెక్కడాలు మనల్ని ఆకట్టుకుంటాయి. అంతేకాదు, హిందూ మతంలోని ప్రేరణ, భక్తి, అంకిత భావం తెలియజేసే సన్నివేశాలు చేత్తో మలచబడ్డ 6,600 చెక్కడాల ద్వారా ప్రదర్శించారు. ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఉన్న గొప్ప శిల్ప కళాకారుల చేతుల్లో ఎనలేని ప్రేమతో, నైపుణ్యంతో, సహనంతో మలచబడ్డాయి. ఆ తర్వాత చీనో హిల్స్కి షిప్ చేయబడ్డాయి. దీపావళి పండుగ సందర్భంగా ఆలయంలో 3 రోజులు ప్రత్యేక పూజల్ని లేదా ఉత్సవాల్ని నిర్వహించడం జరిగింది.
అందువల్ల ఈ 3 రోజులు భక్తులు వేల సంఖ్యలో రావటం జరుగుతోంది. మేము వచ్చిన ఈరోజు చాలా రద్దీగా ఉంది. ఈ 3 రోజుల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒక గొప్ప లేజర్ షో. దాన్నే ఇప్పుడు మీరు మీకు ఈ విషయం తెలుసా? కాలిఫోర్నియా రాష్ట్ర భూగర్భంలో మొత్తం 5 ఫాల్ట్ లైన్స్ ఉన్నాయి. 2 టెక్టానిక్ ప్లేట్స్ యాక్టివ్గా ఉండటం వల్ల కాలిఫోర్నియాలో, ప్రత్యేకంగా లాస్ ఏంజలస్లో భూకంపాలు చాలా సర్వసాధారణం. కొన్నిసార్లు వచ్చినా తెలియదు. కొందరు పట్టించుకోవడమే మానేశారు. అందువల్ల ఈ ఆలయాన్ని భూకంపాలు డ్యామేజ్ చేయకుండా ఉండేలా 1000 సంవత్సరాలు మన్నేలా కట్టారు. నిర్వాహకులు ఈ ఆలయం ప్రపంచంలోనే మొట్టమొదటి భూకంపం ప్రూఫ్ టెంపుల్ అని చెప్పినా మన తెలుగు రాష్ట్రాల్లోనే బోలెడన్ని ఉన్నాయి. మన హైదరాబాదు నగరానికి అతి దగ్గరలో ఉన్న రామపాలయం 1000 స్తంభాల గుడి 900 సంవత్సరాల క్రితమే వాటిని భూకంపాలు బారి నుండి సురక్షితంగా ఉండేలా నిర్మించారు మన భారతీయులు. ఇదొక గురువుగారి విగ్రహం. భక్తులు ఈ విగ్రహానికి స్వయంగా అభిషేకం చేయొచ్చు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ కేఫ్టేరియా. ఇక్కడ మన ఇండియాకి సంబంధించిన వందల రకాల పిండి వంటలు, స్వీట్స్, స్నాక్స్ లభిస్తాయి. జనాలను చూస్తున్నారు కదా, కేఫ్టేరియా కిటకిటలాడుతోంది. ప్రజల నుంచి వీటికి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ బిల్డింగ్ని హవేలీ అంటారు. టైం తక్కువ ఉండటంతో నేను లోపలికి వెళ్ళి పిక్చరైజ్ చేయలేకపోయాను. ఈ ఆలయం లాస్ ఏంజలస్లో వన్ ఆఫ్ ది టాప్ అట్రాక్షన్స్ అని చెప్పుకోవాలి. మీరు లాస్ ఏంజలస్కి వస్తే ఈ గుడిని సందర్శించడం మిస్ అవ్వకండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలిసేంత వరకు గుడ్ బై, టేక్ కేర్.